గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. 21 ప్రణవ్ని అతి దారుణంగా తన స్నేహితులే హత్య చేసిన ఘటన అల్వాల్లో చోటు చేసుకుందని చెప్పొచ్చు. కేవలం తన స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గంజాయి విక్రయిస్తూ ఉంటారు అన్న ఆరోపణ, అంటే అది నిజం అవునా కాదా అనేది కూడా తెలియకుండా 5 మంది స్నేహితులు కలిసి తన ఇంటికి వెళ్ళి మరి తనని బైక్ మీద ఎక్కించుకొని మరి అతి దారుణంగా హత్య చేసిన ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇప్పుడు పోస్ట్ మార్టంకి అయితే ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. అది కూడా అంటే పోలీసులు కూడా పట్టించుకునే పరిస్థితి అనేది మాత్రం ఇక్కడ మనకు అర్థమవుతుందని చెప్పొచ్చు. ఇక్కడ ప్రస్తుతానికి మనతో పాటు తన తల్లిదండ్రులు చూడొచ్చు ఎంతగా రోధిస్తున్నారు అనేది. కేవలం స్నేహితులు, అంటే స్నేహితుల మధ్య చిన్న వాగ్వాదం కాస్త హత్యగా మారింది. ఆ హత్య కూడా అతి దారుణంగా చేశారు అంటూ కూడా తల్లిదండ్రులు, తన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. మరిన్ని వివరాలు కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ నమస్తే. అసలు ఎప్పుడు జరిగిందమ్మా ఇది? శనివారం పొద్దుకి ఇంట్లోకి వచ్చిండు, డ్యూటీకి పోయి ఇంట్లోకి రాగానే ఎవరో ఫోన్ చేయగానే వెళ్ళిపోయిండు. ఓ ప్రణీతు అంటే వెళ్ళిపోయిండు. నాతోటి ఏం మాట్లాడలే, ఏం చెప్పలే. 10 గంటలకు ఫోన్ వస్తే నేను పోయినా. పోయే వరకు కళ్ళు మూతలు వేసిండు నా కొడుకు. ఓ నా కొడుక, కళ్ళు మూసిందంటే తెరవలేదు నా కొడుకు. ఓ నా కొడుక. మీకు ఎప్పుడు తెలిసిందమ్మా ఇది 5వ తారీఖు జరిగిందని చెప్పి మీరు చెప్తున్నారు, సోమవారం అని? మీకు ఎప్పుడు తెలిసింది? అసలు ఏం జరిగింది? శనివారం నైటు 10 గంటలకు అయ్యా 10 గంటలకు ఎవరో ఫోన్ చేస్తే నా చిన్న కొడుకు పోయిండు. నా చిన్న కొడుకు పోయి నా కొడుకు చేస్తే నా కొడుకు నేను ఉడికే వరకు కళ్ళు మూతలు పడ్డాయి. నాయ్యో అన్నయ్య. అంటే ఏమని ఫోన్ వచ్చిందమ్మా మీ చిన్న కొడుక్కి? యాక్సిడెంట్ అయిందని ఫోన్ చేసిండ్రు. యాక్సిడెంట్ కాదు, నా తమ్ముని కొట్టి చంపినరు అంటే వాళ్ళు కాదు అంటారు. కాదంటే మేము ఇంట్లోకి వెళ్ళిపోయిండు. ఫోన్ చేయగానే నేను ఏమీ చేయాలన్నా అయ్యా నా కొడుకు న్యాయం చేయను, నీ దండం పెడతాను. తల్లిని కూడా ఇంకేమీ ప్రశ్నించలేమని చెప్పొచ్చు. ఎందుకంటే కొడుకు పోయిన 21 కొడుకు పోయిన బాధలో అయితే తన తల్లి బాధలో ఉందని చెప్పొచ్చు. వాళ్ళు అన్నయ్య ఇప్పుడు మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి కూడా మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అసలు ఏం జరిగిందండి? ఏం జరిగిందంటే సాటర్డే మాకు 7:30కి ఇన్ఫర్మేషన్ వచ్చింది యాక్సిడెంట్ అయింది అని చెప్పి. వాళ్ళ చిన్న బ్రదర్కి ఫోన్ చేశారంట, విన్సెంట్ పాల్ అనే అబ్బాయి. విన్సెంట్ పాల్ ఇప్పుడు చనిపోయిన అతను ప్రణీత్, వీళ్ళు ఫ్రెండ్స్. సో వీళ్ళిద్దరు కలిసి తిరుగుతారు, క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. విన్సెంట్ పాల్కి మరి ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారో, వాళ్ళు ఎలా తీసుకురమ్మన్నారో తెలియదు. విన్సెంట్ పాల్ వెళ్ళి వీళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి అప్పచెప్పారు, ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పారు. దాని తర్వాత వీళ్ళకి ఫోన్ వచ్చింది, యాక్సిడెంట్ అయింది, మీ అన్నకి యాక్సిడెంట్ అయింది, ఫోన్ చేశారు అని చెప్పి. అక్కడ నుంచి కట్ చేస్తే మళ్ళీ ఇక్కడ చాలా సీరియస్గా ఉన్నారని చెప్పి అక్కడ లోకల్ హాస్పిటల్కి తీసుకెళ్తే, చిన్న హాస్పిటల్ లక్ష్మీనారాయణ హాస్పిటల్ అని చెప్పి అక్కడ తీసుకెళ్తే, ఇక్కడ పట్టం మేము సీరియస్గా ఉంది, మీరు వేరే హాస్పిటల్ తీసుకెళ్ళండి, పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పి అక్కడ నుంచి శ్రీకర హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ తీసుకెళ్తే ఇంకా ఈయన డెత్ బెడ్ ఉన్నది, కోమాలో ఉన్నాడు. లిటరల్గా మల్టిపుల్ ఇంజురీస్ ఉన్నాయి, హెడ్లో బ్రెయిన్ క్లాట్స్ ఉన్నాయి. అంటే అక్కడ డాక్టర్లు చూసినప్పుడు ఇది యాక్సిడెంట్ అన్నారా, లేకపోతే ఎవరైనా కొట్టారు అన్న ఈ విధంగా ఏమైనా చెప్పారా? గాయాలని చూసి మేమే రికగ్నైజ్ చేసాము, అది యాక్సిడెంట్ కేసు అయితే కాదు, ఇది ఎవరో కొట్టారు చెప్పండి అంటే అప్పుడు రివీల్ చేశారు గోవర్ధన్ అని చెప్పి. గోవర్ధన్, జశ్వంత్ వీళ్ళు కొట్టారు అని చెప్పి రివీల్ చేస్తారు. అక్కడ నుంచి ఇంకా మేమేందంటే మా బ్రదర్ ఇంటెన్షన్లోనే ఉన్నాము, అతను కాపాడుకోవాలనే ఇంటెన్షన్లోనే ఉన్నాము. సో అక్కడికి వెళ్ళేసరికి శ్రీకర హాస్పిటల్లో డాక్టర్స్ ఏమన్నారంటే ఈయన బతకడు, ఛాన్స్ లేదు, 90% కూడా బతకడు, మేము ఒకవేళ సర్జరీ చేసినా కానీ హోప్స్ ఇవ్వలేదు డాక్టర్ వాళ్ళు. సో అక్కడ సరే మీరు ఏదైతే అదేంటి ట్రీట్మెంట్ అయితే చేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీట్మెంట్ చేయండి అన్నప్పుడు ఆ డాక్టర్స్ చెప్పడం ఏంటంటే సివియర్ ఇంజురీస్ ఉన్నాయి, ఇది చేతితో కొట్టింది కాదు, బలమైన రాడ్తోటో లేకపోతే ఏదైనా కటర్తోటో కొట్టింది, హెడ్ అంతా బల్జ్ అయిపోయి ఉంది, హెడ్లో ఇంజురీస్ ఉన్నాయి, బ్లడ్ క్లాట్ అయిపోయింది అని చెప్పి. అక్కడ నుంచి 1 డే ఉన్నాము. అక్కడ నుంచి గాంధీకి ఎమర్జెన్సీలో షిఫ్ట్ చేస్తాం, గాంధీకి తీసుకొస్తే డాక్టర్స్ ఇమీడియట్గా సర్జరీ చేయాలన్నారు. సర్జరీ చేసిన తర్వాత ఈరోజు మార్నింగ్ 4:30కి మాకు న్యూస్ వచ్చింది అతను చనిపోయాడు అని చెప్పి. ఇంతవరకు ఇప్పుడు మార్నింగ్ 4:30. అసలు ఎందుకు 5 మంది స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటి నుంచి పరిచయం ఏంటి? వీళ్ళు అదే ఏరియా, సేమ్ ఏరియా పరిచయము, ఫ్రెండ్స్. మా తమ్ముడు అయితే డ్రైవింగ్ పని చేస్తాడు. ఆయన వర్క్ చేసుకొని అదే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అదే పనిలో ఉంటాడు. ఏదో ఫ్రెండ్స్ క్యాజువల్గా కలుస్తారని చెప్పి వెళ్తారు, కానీ ఇలా చేస్తారని చెప్పి ఎవరు ఊహించలేరు.
ఎవరు కూడా అనుకోలేదు. మరి ఇప్పుడు ఆ 5 మంది స్నేహితులని కలవడం కానివ్వండి, వాళ్ళకి ఫోన్ చేయడం కానివ్వండి, ఇలాంటివి ఏమైనా చేశారా? విన్సన్ అతను ఒక్కడే ఈయనకు ఫ్రెండ్, మిగతా వాళ్ళు ఎవరు ఫ్రెండ్స్ కాదు. అంటే ఎందుకు ఒక స్నేహితుడిని ఇంత దారుణంగా కొట్టాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? అంటే మెదడు పగిలిపోవడం కానివ్వండి, ఇందాక మీ రిలేటివ్స్ కూడా చెప్పడం జరిగింది, పక్కటెముకలు ఇరిగిపోవటం, కాళ్ళు చేతులు ఇరిగిపోవటం. ఇంత దారుణంగా ఒక స్నేహితుడిని అంత దారుణంగా చంపడానికి గల కారణం ఏంటి అసలు? ఏంటి? ఒకటి దీని రూట్ కాజ్ అయితే తెలియదు మాకు. పోలీసు వాళ్ళు చెప్పడం ఏంటంటే గంజాయి అడిక్ట్ వాళ్ళు, గంజాయి తాగుతారు అని చెప్పి. మా తమ్ముడు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంట, పలానా దగ్గర వేరే వాళ్ళ దగ్గర ఈ గంజాయి దొరుకుతుంది, వీళ్ళు ఉన్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. సో ఆ ఇన్ఫర్మేషన్ వరకు మరి ఏమంటారు అఫెండెడ్గా అనిపించిండొచ్చు. మేబీ అలా అనిపించి వీళ్ళని రెక్కి చేసి ఈయన ఇంకా ఫ్యూచర్లో పోలీసు వాళ్ళకి పట్టించే అవకాశం ఉందేమో అని చెప్పి వీళ్ళని రెక్కి చేసి 3 days రెక్కి చేసి చంపేశారు. అది అన్న, అసలు ఏం జరిగింది? ఆ ప్రణయ్ని చూసినప్పుడు అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? అంటే మేము ఇంట్లో ఉండే మాకు కాల్ వచ్చింది. యాక్చువల్లీ ప్రణయ్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ మా తమ్ముడు అవుతాడు. సో మాకు కాల్ వచ్చింది. కాల్ రాగానే ఇట్లా పలానా పిల్లలు కొట్టారు, ఇద్దరు మూవీ కొట్టారు అంటే మేము అనుకుని ఇంత స్ట్రాంగ్ ఎవిడెన్స్గా మేము అనుకోలేదు. సో మేము నార్మల్గా కొట్లాడుకుంటారు వాళ్ళు అనుకున్నాం. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కాదు, వాళ్ళు బయట వాళ్ళు వరకు, వీళ్ళు ఇతను ఫ్రెండ్స్ కూడా కాదు. సో ఇంట్లో నుంచి ఇతను జాబ్ చేసి వచ్చాడు అంటారు. వాళ్ళ బ్రదర్ చెప్పాడు ప్రవీణ్. సో జాబ్ నుంచి రాగానే ఆ జాబ్ నుంచి ఇట్లా రాగానే తీసుకువెళ్ళి అతను బండిలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళి ఇట్లా గ్రౌండ్కి తీసుకెళ్ళి కొట్టారంట. సో ఇంతకుముందు ఎంతమంది కొట్టారో అవన్నీ ఎవరు చెప్పలేదు ఎంత కొట్టారని. సో చాలామంది చూశారు, ఇంటికి వచ్చి చెప్పారు, వాళ్ళ పిల్లలు వాళ్ళతో ఉన్న దోస్తులు అందరూ చెప్పారు ఇట్లా కొట్టారు, ఇట్లా చేశారని. మళ్ళీ దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంది అప్పటి వరకు. అంటే ఇక్కడ దేని వల్ల కొట్టారు అదే ఇన్ఫర్మేషన్ మాకు ఏం తెలియదు. అసలు హాస్పిటల్ తీసుకెళ్ళాము, మేము హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ టెన్షన్లో ఉండే హాస్పిటల్ తీసుకెళ్ళాము. అసలు కొట్టిన వాళ్ళే దగ్గర ఉన్న క్లినిక్ తీసుకువెళ్ళారు, మళ్ళీ ఇంకొక చిన్న క్లినిక్ తీసుకువెళ్ళారు. 2 క్లినిక్లో 2 డాక్టర్స్ చెప్పారు మేము తీసుకోలేమంటే నెక్స్ట్ ఫర్దర్గా వేరే పెద్ద క్లినిక్ రాఘవేంద్ర హాస్పిటల్ తీసుకెళ్లారు. రాఘవేంద్ర హాస్పిటల్ తీసుకెళ్తే రాఘవేంద్ర హాస్పిటల్లో చెప్పేశారు ఇది చాలా మేజర్గా డ్యామేజ్ అయింది హెడ్కి, మళ్ళీ ఇది జబడ ఇరిగిపోయింది, రిబ్స్ కూడా ఇరిగింది అండ్ లెగ్స్ కూడా చాలా దెబ్బ తగిలినాయి. సో ఇది చాలా కాంప్లికేటెడ్గా కొట్టారు చాలా ఇది. మళ్ళీ దాని తర్వాత అప్పుడు మాకు తెలియదు ఎలా కొట్టారు, ఏంది కొట్టాడు, కొట్టి హ్యాండ్స్తోనే కొట్టారని అలాగా తెలిసింది మాకు. అట్లనే చెప్పారు. ట్రీట్మెంట్ అయితే డాక్టర్స్ ఏమన్నారు 0.1% కూడా బతకరని చెప్పేసాను అప్పుడే. సో నార్మల్ అప్పుడే 1 lakh అన్న వాళ్ళ బ్రదరు కట్టారు. మళ్ళీ దాని తర్వాత నైట్ మేము ఆ టెన్షన్ ఉండే కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ అన్ని కంప్లైంట్ అన్ని అయిన తర్వాత కూడా తెలియదు. మన నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వెయిట్ చేసాం. డాక్టర్, లేడీ డాక్టర్, జెన్ డాక్టర్ అందరూ అదే చెప్తారు. సరే అన్న, ఇదంతా జరిగిన తర్వాత కూడా అంటే కోపంతో ఒక ఊగిపోయి కొట్టినప్పటికీ కూడా అతన్ని ప్రణయ్ని బండి మీద ఎక్కించుకొని అంటే కొట్టిన తర్వాత కూడా ఊరంతా తిరిగారు అనేది ఒక ఆరోపణ. అది నిజమేనా? వాళ్ళ అతనితో పాటు ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు. అతనితో పాటు ఉన్న ఫ్రెండ్స్ మేము హాస్పిటల్ ఉంటే వాళ్ళు వచ్చి చెప్పారు హాస్పిటల్ కాడికి. వాళ్ళ స్నేహితులు వచ్చి మాకు చెప్పారు ఇట్లా అతన్ని కొట్టిన తర్వాత షర్ట్స్ అన్ని మార్చిన తర్వాత వేరే వాళ్ళు ఎవరు కూడా ఆపే ప్రయత్నం చేయలేదా? మరి ఎవరు చేయలేదంట. ఎందుకంటే మాకు తెలియదు కదా మేడం. అది అంటే అతని మీద కూడా అటాక్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి అటాక్ చేస్తారు. ఇది ఆల్రెడీ ప్రీ ప్లాన్ అండి. అన్ని చూడండి, ఇంటి దగ్గర ఆల్రెడీ కత్తులు పెట్టి ఉన్నారు, ఎవిడెన్స్. ఇది ఆల్రెడీ ప్రీ ప్లాన్. ఇంకోటి ఇప్పుడు వీటిని పోలీసులకి సబ్మిట్ చేశారా? పోలీసులకి చూపించారా? పోలీసులు ఏమన్నారు అసలు? ఇప్పుడు దాకానే సీఐతో మాట్లాడేసి వచ్చాను. పోలీసు వాళ్ళు మాట్లాడి నేను సివియర్గా యాక్షన్ తీసుకుంటానని చెప్పారు. వాళ్ళకి జైలు శిక్ష పడేలాగా నేను చూసుకుంటానని చెప్పారు. ఇది ఖచ్చితంగా ఇది వేరే వాళ్ళకి కావద్దు, ఇది మా ఫ్యామిలీలో అయ్యింది, ఇంకా ఇది వేరే ఫ్యామిలీ వాళ్ళకి కావద్దు అని మా ఇంటెన్షన్. అంతే. ఇది మా ఫ్యామిలీలో జరిగింది, వేరే ఫ్యామిలీకి కూడా ఇలాగే ఉన్నాయి. సో ఇలా అవ్వదు కూడా దాన్ని. అయితే అన్న, ఇప్పుడు ప్రస్తుతానికి అతను ఆరోగ్య పరిస్థితి అంటే ఎప్పుడైతే ఇది జరిగిందో కొన్ని బ్రతుకుతాడేమో అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. కానీ అప్పటికే అతని పరిస్థితి విషమంగానే ఉంది అని చెప్పొచ్చు. మరి హాస్పిటల్ వాళ్ళు కానీ వీళ్ళందరూ చెప్పిన తర్వాత వీళ్ళు ఏ విధంగా ఉన్నారు? వాళ్ళు లేరండి, అసలు పరారీలోనే ఉన్నారు. వాళ్ళు అక్కడ నుంచి హాస్పిటల్లో లేరు. హాస్పిటల్లో మేము ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయినామో ఫ్యామిలీ వాళ్ళందరం వచ్చామో వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఎవరు కూడా లేరు. నైట్ అంతా మేమే ఉన్నాం, ఫ్యామిలీ మెంబర్సే ఉన్నాం. అంటే వాళ్ళ పేరెంట్స్కి చెప్పే ప్రయత్నం కానివ్వండి, ఇలా మీ వాళ్ళు చేశారన్నట్టు కానీ ఏమన్నా? అసలు ఆ ఇంటెన్షన్ మాకు లేదండి. మేము ఎంతసేపు మాకు ఫోకస్ అంతా ఇతని మీదే ఉంది, ఎందుకంటే క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు. మేము కాపాడుకోవాలనే ఉన్నాం. కానీ ఒక 21 years అబ్బాయి అండి, ఆయన ఏమీ చూడలేదు. 21 years అబ్బాయికి అలా జరిగినప్పుడు మాకు కూడా ఇంటెన్షన్ ఆయన కాపాడుకోవాలని ఇంటెన్షన్ ఉంటుంది తప్ప వేరే ఫోకస్ మాకేం ఉండదు. సో అలాంటి విషయంలోనే మేము అసలు పట్టించుకోలేదు, ఎవరు ఉన్నారో లేదు అనేది. తర్వాత ఏది జరిగితే అది జరిగింది అనేది చూసుకుంటున్నాం. ఈయన బతికితే స్టేట్మెంట్ ఏమైనా తీసుకోవచ్చు అని చెప్పి. దాని తర్వాత పోలీసు వాళ్ళకి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, ఇంకా హోప్స్ లేవు, మరి ఎవరు చేస్తారో వాళ్ళకి శిక్ష పడాలి అని చెప్పి. ఎందుకంటే ఇది మాకు జరిగింది, మా ఫ్యామిలీకి జరిగింది.
వేరే వాళ్ళకి జరగకూడదు. ఇప్పుడు దీనివల్ల మాకు కూడా థ్రెట్ ఉంటుంది, మా ఫ్యామిలీకి థ్రెట్ ఉంటుంది. ఎందుకంటే మమ్మల్ని టార్గెట్ చేసిర్రు అని చెప్పి వీళ్ళందరూ మళ్ళీ కలిసి ఒకవేళ రేపు పొద్దున బెయిల్ మీద బయటకు వచ్చినా కానీ మమ్మల్ని ఫోకస్ చేసుకొని థ్రెట్ మాకు ప్రాణహాని అయితే ఉంది. అంటే మీరు ఇది పోలీసులకు చెప్పిన తర్వాత పోలీసులు సరిగ్గా రెస్పాన్స్ అవ్వలేదు అనేది కూడా ఒకటి విన్నాము. నిజంగానే రెస్పాన్స్ అవ్వలేదా లేకపోతే ఏంటి? లేదండి, రెస్పాన్స్ అవ్వలేదు కాదు, రెస్పాన్స్ అయ్యారు. వాళ్ళ తర్వాత ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఈరోజు జరిగింది ఏంటంటే ఈరోజు 4:30కి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది డెత్ అయిందని చెప్పి. దాని తర్వాత మరి పోలీస్ వాళ్ళు ఇప్పుడు వచ్చారండి, 12కి ఏమో వచ్చారు. ఎందుకు డిలే జరిగింది, మరి ఎక్కడ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఏంటి అనేది మా ఇంటెన్షన్ అండి. పోలీస్ వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నారని మాకు కాన్ఫిడెన్స్ ఉంది. బట్ ఎక్కడో చోట నిందితుడికి శిక్ష పడాలి అనేది ఇంటెన్షన్, ఎక్కడో ఆయన మిస్ కాకూడదు అనేది. ఒకవేళ మిస్ అయితే రేపు పొద్దున మళ్ళీ ఇంకో ఫ్యామిలీకి జరగవచ్చు అనేది. మీకేనండి ఫోన్ వచ్చింది, మీకే ఏమని వచ్చింది, మీకు ఏ టైంకి వచ్చింది అసలు? వచ్చింది మేడం, ఒక 9:30కి వచ్చింది ఫోన్. నైట్ 9:30కి వచ్చింది ఫోన్. ఇట్లా మీ అన్నకి యాక్సిడెంట్ అయిందారా అని చెప్పింది ఫస్ట్ అట్లా చెప్పేసి పోయినా, దగ్గరికి పోయినా, మా అన్నను అడిగినా మీ అన్న వస్తుండ అని చెప్పిండు. వస్తుండ అని చెప్తే తీసుకొని వచ్చిర్రు బండి మీద. ఏం కండ్లు కింద ఏం తెరవలే, హాస్పిటల్ తీసుకోపోయి వాళ్ళు ఆడ అంటే మీ ముందే తీసుకెళ్లారా హాస్పిటల్కి? మీరు ఉన్నారా అప్పుడు? హాస్పిటల్ తీసుకొని వెళ్ళిర్రు. మనం తీసుకొని వెళ్ళే తర్వాతకి వెనకాల నన్ను తీసుకొని వెళ్ళిర్రు. తీసుకొని వెళ్ళినాక ఆడ మీరు హాస్పిటల్ లోపల పోయేసరికి మనని మళ్ళీ బయటికి తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చేసి వేరే హాస్పిటల్ తీసుకుపోయారు. మళ్ళీ వేరే హాస్పిటల్ తీసుకోగానే సీరియస్ ఉన్నాను తెలియగానే నేను మా కజిన్ నాకు ఫోన్ చేసిన. మా కజిన్ వచ్చేసి మీకు ఫోన్ వచ్చిన తర్వాత మీరు వెళ్ళినప్పుడు మీ అన్న ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అసలు? అట్లనే ఉంది మేడం, కొమ్మలోనే ఉండొచ్చు నాకు తెలిసి. కండ్ల కింద ఏం తెరిస్తలేడు మొత్తం. ఆయన ఏం ఇట్లా ఏం లేదు మేడం, ఏం లేదు. ఎటు వేస్తే అటు పడిపోతుంది మేడం. వాళ్ళని మీరు అడిగారా? అంటే మీకు అనుమానం వచ్చిందా ఏమన్నా ఇది యాక్సిడెంటా లేకపోతే ఏమన్నా కొట్టారా అనేది ఏమన్నా? అది చూస్తే అర్థమైపోయింది, వాళ్ళు ఎవరు చెప్తలేరు సరిగా. మీరు అడిగారా వాళ్ళని? అడిగినా, మా అన్న వాళ్ళ దోస్తుని అడిగినా, చెప్పానా నేను మా అన్న వాళ్ళకి చెప్తానా అంటే లేదురా యాక్సిడెంట్ అయిందిరా అని చెప్పిర్రు. మళ్ళీ మా అన్నని అడిగితే చెప్పిర్రు. అప్పుడు మాకు ఫోన్ చేసి చెప్పిర్రు ఇట్లా తీసుకొని రమ్మని. తీసుకొని పోయినాం, ఇట్లా కొట్టిర్రు అని చెప్పి. అంటే ఫస్ట్ అయినా భయపడ్డాడు మేడం, భయపడి మళ్ళీ ఇప్పుడు చెప్పిండు. చూడొచ్చు ఆ తల్లి ఆవేదన ఏ విధంగా ఉంది అనేది కూడా మనకు కనిపిస్తుంది. అటు చూడొచ్చు, ఒకవైపు నుంచి చూస్తుంటే కేవలం గంజాయి వీళ్ళు సేవిస్తూ ఉంటారు. ఆ విషయంని వేరే స్నేహితులకి చెప్పినందుకు ఈ విధంగా అతి దారుణంగా పక్కటెముకలు ఇరిగేలాగా, మెదడు కూడా లోపల విరిగిపోయేలాగా అతి దారుణంగా అయితే కొట్టినట్టయితే తెలుస్తుంది. ఏదైనప్పటికీ ప్రస్తుతానికి పోస్ట్ మార్టం తరువాత వాళ్ళ సొంత ఇంటికి తీసుకెళ్లి అక్కడ కార్యక్రమాలు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఇంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఏముందనే కోణంలో కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా ఇదంతా కూడా ప్రీ ప్లాన్ మర్డర్ అనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకు అంటే ముందుగానే ఆ స్తంభానికి మనం చూడొచ్చు, ఆ స్తంభానికి అయితే 2 చాకులను కూడా గుచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. అంటే ముందుగానే ఎక్కడ మమ్మల్ని పట్టిస్తాడేమో పోలీసులకి అనే ఒకే ఒక కారణం చేత ఈ విధంగా చేసినట్టు కూడా మనకు తెలుస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఇప్పుడు మాత్రం అతను ప్రాణాలతో లేడు. ఈ 5 మంది ఎవరైతే ఉన్నారో 5 మందిలో ఒకే ఒక అతను తన స్నేహితుడు, మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు కూడా మాకు తెలియదు అంటూ కూడా ప్రణయ్ తమ్ముడు అయితే చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ముందుగా కొంతమంది అంటే అది చేసేటప్పుడు అదంతా కూడా చూస్తున్నప్పటికీ కూడా మరి పోలీసులు చూసినప్పటికీ కూడా ఎవరైతే స్నేహితులు ఉన్నారో వాళ్ళు పట్టించుకొని పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే ఒకవేళ వెళ్తే గనక మమ్మల్ని కూడా ఏమన్నా చేస్తాడేమో అన్న భయంతో ఈ విధంగా ఆగిపోయి తర్వాత వాళ్ళ అన్నయ్యలకి చెప్పినట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ఆ టీవీ. కెమెరామ్యాన్ వేణుతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.